బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ ప్రాణాలు పోయిన ఘటన చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పీలేరు రాయచోటు మార్గంలో 2 కార్లు ఢీకొన్న ఘటనలో డిప్యూటీ కలెక్టర్ రమాదేవి అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి ప్రమాదంలో గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. హంద్రీ నివాస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నారు రమాదేవి. ఆ కార్లు కూడా రమాదేవి ప్రయాణిస్తున్న కార్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. 2 కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రమాదేవి స్పాట్లోనే చనిపోయారు. రమాదేవి ముందు సీట్లో కూర్చున్నట్టుగా తెలుస్తోంది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ కార్ దృశ్యాలను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఈ ప్రమాదంలో ఢీకొనడంతో ముందు భాగం మొత్తం నుజ్జు అయిపోయింది. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న రమాదేవి స్పాట్లోనే చనిపోయారు. మరి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కిషోర్, ఈ ప్రమాదం ఎలా జరిగింది? గాయపడ్డ మిగిలిన ఇద్దరి పరిస్థితి ఏంటి? రోహిత్, ఏదైతే ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోట్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతితో ఒక రకంగా రాయచోటిలో ఉన్నటువంటి కలెక్టరేట్లో విషాద ఛాయలే అలుముకున్నాయని చెప్పవచ్చు. ఏదైతే ఉదయం పీజీఆర్ఎస్ సమావేశానికి హాజరయ్యేందుకు ఆమె పీలేరు నుంచి ఏదైతే పీలేరులో హంద్రీ నీవా సుజల స్రవంతి 2 అంటే ఫేజ్ 2 స్పెషల్ కలెక్టర్గా రమాదేవి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీజీఆర్ఎస్ సమావేశం జరగనుంది రాయచోటి కలెక్టరేట్లో. ఆ కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులతో పాటు అటు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరు కానున్న నేపథ్యంలో ఆమె ఒక్కసారిగా పీలేరు నుంచి బయలుదేరారు. పీలేరు నుంచి బయలుదేరిన క్రమంలో ఏదైతే సంబేపల్లి వద్దకు రాగానే ఎదురుగా 2 వాహనాలు ఢీకున్నా. ఏదైతే అతి వేగంగా ఈ రావటంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే వాహనం కూడా అటు పూర్తి స్థాయిలో నుజ్జు అయింది. మరోవైపు అటు సమావేశాన్ని కూడా అధికారులు రద్దు చేశారు. ఏదైతే రమాదేవి మృతి చెందడంతో కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కూడా అటు అధికారులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆమె కీలకంగా ఆ శాఖలో వ్యవహరించేవారు. ఏదైతే సుజల స్రవంతి హంద్రీ నీవా సుజల స్రవంతిలో ఆమె నీటి ప్రాజెక్టుల విషయంలో కూడా చురుగ్గా పనిచేసేవారు. అలాంటి అధికారి మృతి చెందడం కూడా ఒక రకంగా తీవ్ర వేదనకు గురి చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏదైతే అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని అటు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. చేరుకున్నటువంటి పోలీసులు ఆ దిశగా ఆరాధిస్తున్నారు. మరోవైపు మనం రోడ్డులో కూడా చూస్తే ఒకవైపు వెహికల్ ఢీకొట్టిన తర్వాత ఆ తర్వాత ఎక్కడో ఉన్నటువంటి అటువైపుకు వెళ్ళి అక్కడ మరో చెట్టును ఢీకొన్నటువంటి పరిస్థితి. అంటే దీనికి అంతటికీ ప్రధాన కారణం అతి వేగమే అన్నటువంటి భావన అటు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏటీఎం అన్నప్పటికీ కూడా రాయచోటి కలెక్టరేట్లో ఒక రకంగా విషాద ఛాయలే అనుకున్నాయని చెప్పవచ్చు. ఏదైతే హంద్రీ నీవా సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతితో అక్కడ విషాద ఛాయలు అలుముకున్న అధికారులు కూడా ప్రమాదానికి కారణం ఏంటి? అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా? ఎవరిది తప్పుగా కనిపిస్తోంది అక్కడ? ఎస్ రోహిత్, మనం చూడొచ్చు. ప్రధానంగా రోడ్డులో ఉన్నటువంటి ఒక వాహనం అంటే ఎదురెదురుగా ఢీకున్న నేపథ్యంలో ఏదైతే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వాహనం రోడ్డుపై ఉంది. మరో వాహనం ఢీకొట్టిన తర్వాత అటు ఎక్కడికో చెట్లలోకి పొదల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే అతివేగమే ప్రమాదానికి కారణం అన్నటువంటి భావన కూడా అటు పోలీసులు వ్యక్తపరుస్తున్నటువంటి ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం అక్కడ చూసినటువంటి విజువల్లో కూడా మనం గమనించాలి. ప్రధానంగా ఏదైతే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రయాణిస్తున్నటువంటి వాహనం రోడ్డుపైన అలాగే ఆగి ఉంది. మరో వాహనం ఏదైతే ఎదురుగా వస్తున్నటువంటి వాహనం ఢీకొట్టి ఆ తర్వాత పొదల్లోకి వెళ్ళడాన్ని బట్టి చూస్తే మాత్రం ఇదంతా అతివేగమే ప్రమాదానికి కారణం అన్నటువంటి భావన అటు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగానే అటు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రోహిత్, రైట్ కిషోర్. ఒక రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మరణించిన ఘటన అత్యంత విషాదాన్ని నింపింది. అన్నమయ్య జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పీలేరు రాయచోటి మార్గంలో 2 కార్లు ఢీకొన్న ఘటనలో డిప్యూటీ కలెక్టర్ రమాదేవి స్పాట్లోనే చనిపోయారు. మరి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. హంద్రీ నివాస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నారు రమాదేవి.